Welcome to One TV News. చదువుతోనే చాలా మంది జీవితాలలో మార్పు సాధ్యమవుతుందని గిరిజన ప్రాంత ప్రజలు వారి పిల్లలను బాగా చదివించాలని చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మండలంలోని కొలమాసనపల్లి పంచాయతీ దొడ్డిపల్లి ఎస్టీ కాలనీ నందు రోప్స్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డితో పాటు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులతో పాటు గ్రామస్తులు వారికి ఘన స్వాగతం తెలియజేశారు. అనంతరం కాలనీలో ఏర్పాటు చేసిన సోలార్ లైట్లను వారు ప్రారంభించారు. అదేవిధంగా పలువురు విద్యార్థినులకు సైకిల్స్ పంపిణీ మరియు 50 పేద కుటుంబాలకు రేషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మరియు ఎమ్మెల్యేలు కాలనీ వాసులను ఉద్దేశించి ప్రసంగించారు. మారుమూల అటవీ ప్రాంతాలలోని కాలనీలో సీసీ రోడ్లు, విద్యుత్ మరియు ఇతర సౌకర్యాలు ఉండటం చాలా ఆనందంగా ఉందని ఎంపీ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు తన వంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే హరిజన గిరిజన ప్రాంతాల అభివృద్ధి జరిగిందన్నారు. దొడ్డిపల్లి ఎస్టీ కాలనీకి సౌకర్యాలు ఉన్నప్పటికీ చడ్పిపల్లి నుంచి కాలనీ వరకు రోడ్డును త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మారుమూల ప్రాంతాలలోని పేదలను గుర్తించి వారికి సహాయం అందిస్తున్న రూప్ స్వచ్ఛంద సంస్థను ఆయన అభినందించారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నిర్వాహకులకు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ద్రావిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దొరస్వామి నాయుడు, బైరెడ్డిపల్లి మండల పార్టీ అధ్యక్షులు కిషోర గౌడ, పలమనేరు సింగిల్ విండో చైర్మన్లు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలం ఉంటే తీసుకొని పట్టాలు ఇప్పించడం ఒక ఎత్తు అయితే, మొన్న ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు అనుభవ ధృవీకరణ పత్రాలు ఇమ్మని చెప్పాం ఎంఆర్ఓ గారికి. ఆ రోజు అందరికీ అవకాశం లేదు, కానీ కొంతమందికి మాత్రమే ఆ అనుభవ ధృవీకరణ పత్రాలు వచ్చినాయి. ఇంకా ఎవరైనా ఆ ఉండే ఇండ్లు తీసేసి కట్టుకుంటారని కానీ ముందుకు వస్తే ఈ రోజు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉండేది అందరూ కూడా ఎస్టీలు కాబట్టి ఖచ్చితంగా కూడా కొత్త ఇండ్లు కట్టుకొని మీరు ముందుకు వస్తే అందరికీ కూడా ఇండ్లు కట్టించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాం. ఇకపోతే కరెంట్ ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ఊర్లో సిమెంట్ రోడ్డు ఉంది, మన డ్రైన్ కూడా ఈయన కొంతవరకు కట్టి వదిలేసింది, అంతే కదమ్మా. కాబట్టి డ్రైన్ కంటే కూడా ముందు మనకు రోడ్డు చాలా అవసరం. ఈరోజు మనకు చప్పిడిపల్లి క్రాస్ లో నుంచి అది తార్ రోడ్డు అయిపోయింది. ఆ రోడ్లకి ఈ రోడ్డు లింక్ చేయాలా. ఖచ్చితంగా రేపు మళ్ళా కొత్త సంవత్సరంలో ఈజీఎస్ వస్తే ఎస్టీ గ్రాంట్ కింద ఒకవేళ ప్రభుత్వంలో కూడా ఎస్సీ ఎస్టీ యాక్షన్ ప్లాన్ లో డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మీకంతా బంధువులు జగమర్లో ఉంటారనుకుంటా. బంధుత్వాలు ఉన్నాయి జగమర్లో ఉన్నాయా? ఈరోజు జగమర్ల కాలనీ మీకంటే ఎన్నో అడవులు ఏనుగులు సందులో పోవాలి. ఆడ కూడా తార్ రోడ్డు బ్రహ్మాండంగా కూడా వేసినాం, అన్ని కూడా గోగుల బండ్లు వేసినాం. ఎక్కడైతే ఎస్టీ పాపులేషన్ ఉందో, ఏనాదులు ఎవరైతే ఎస్టీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు ఈ సంవత్సరంలో మొత్తం లింకప్ చేసాం. ఒక ఈ గ్రామం దొడ్డిపల్లి ఎస్టీ కాలనీ తప్పించి అన్ని చేసాం. త్వరలోనే రేపు రాబోయే కాలంలో ఏ నిధులు వచ్చినా కూడా దీన్ని కూడా డైరెక్ట్ గా మీకు లింక్ చేసి దీన్ని కూడా తార్ రోడ్డు చేయడానికి తప్పనిసరిగా కూడా మేము ప్రయత్నం చేసిస్తామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మీకు అందిస్తా ఉన్నారు. ఈరోజు ఉచితంగా మీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తా ఉన్నారు. వస్తా ఉన్నాయి కదమ్మా, గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి. పిల్లలు చదువుతా ఉంటే వాళ్ళకి డబ్బులు పడినాయా తల్లిదండ్రులకు? టౌన్లోకి వెళ్ళి ఇక్కడున్న ప్రజలందరూ ఈ వెనకబడతాం నుంచి బయటకు వచ్చి తర్వాత దానికి సంబంధించిన చదువే అన్నిటికీ మూలం. ఆ చదువు కానీ పిల్లలు కానీ చదువుకుంటే వీటన్నిటి నుంచి బయటకు వచ్చేస్తాం. ఊరు దాటి వెళ్ళక్కర్లేదు, కానీ ఈ ఊర్లో ఉన్నా కూడా చదువు కానీ చదువుకుంటే ఇవన్నీ మారిపోతా ఉంటాయి. అట్లాగే ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్తున్నారు, ఈ ఇళ్ళన్నీ 30 సంవత్సరాల దగ్గర అయిపోయినాయి, వాటికి అన్నిటికీ నీళ్లు కారుతా ఉన్నాయని చెప్పి. సో నేను గౌరవనీయ ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాను, ప్రపోజల్ తీసుకుని ఎంతమందికి ఇల్లు
టైం అయిపోయి ఉంటే అంతమందికి మళ్ళీ ప్రపోజల్ పెట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే మేమందరం కూడా కలెక్టర్ గారికి చెప్పి ఇట్లాంటి గ్రామాల్లో వాడు నివాసయోగ్యమైన ఇల్లు ఇస్తే బెటర్ అని మేము కూడా కృషి చేస్తాం. అట్లాగే ఏ సౌకర్యం కావాల్సి వచ్చినా కూడా రోడ్డు కూడా అస్సలు బాగాలేదు. మరి ఇక్కడ నుంచి వెళ్ళటం మీకు వర్షాకాలం ఇప్పుడే ఇట్లా ఉంది, బాగా వర్షాలు పడ్డప్పుడు అసలు రోడ్లు మీకు యాక్సెస్ ఉండకపోవచ్చు. సైకిల్ మీద వెళ్ళాలన్నా ఇంకో దాని మీద వెళ్ళాలన్నా కష్టం అవుతుంది. సో ఆ రోడ్డు కూడా ఎట్లా దాన్ని మెరుగుపరచవచ్చు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుందని ఏపీసీటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం చిత్తూరు కట్టమంచిలోని జీఎస్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ జిల్లా అధికారిగా గతంలో అక్కడ పనిచేసిన ఉద్యోగులపై పరుషంగా మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించి దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 14 రోజులలోపు సమాధానం ఇవ్వాలని అధికారికి నోటీసు ఉన్నతాధికారులు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ నెల 14వ తారీఖున ఆ అధికారి నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సహ ఉద్యోగులను, క్షేత్రస్థాయి ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయి ఉద్యోగులకు అండగా నిలుస్తోందని భరోసా కల్పించారు. జిల్లాలో కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారులతో చేతులు కలిపి అక్రమంగా జీఎస్టీ పన్నులు చెల్లించకుండా తరలిస్తున్న వ్యర్థాల తరలింపుపై సిబిఐ స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎవరు వచ్చి ఇక్కడ విచారణ చేయలేదు. ఇట్లా అంట కదా ఆయన ఇచ్చారంట, ఈయన వచ్చాడంట తప్ప ఎవరు వచ్చి విచారణ చేసింది అయితే లేదు. విచారణ 2 రకాలండి. స్టాట్యూటరీ విచారణ అంటే చట్టబద్ధమైన విచారణ, నిబంధనల ప్రకారం చేయాలి. అది చేయాలంటే ముందు అభియోగాలు మోపాలి. అభియోగం మోపాలంటే ముందు ప్రాథమిక విచారణ జరగాలి. ఇప్పుడు జరగాల్సింది ఆ ప్రాథమిక విచారణ. ఆ ప్రాథమిక విచారణ చేసి ఎంతో కొంత వాస్తవం ఉంది అని అనిపిస్తేనే స్టాట్యూటరీ విచారణ, చట్టబద్ధ విచారణకు ఆదేశించాలి. అసలు ఈ రోజు వరకు ఆ ప్రాథమిక విచారణ లేదు. పైగా ఈయనేంటంటే చేసే ఉద్యోగం అటెండరు. కొంచెం సమాజంలో అందరూ కూడా ఆలోచించేయాల్సింది. ఈయన ఇదేంటి, ఆ అధికారి గారు బెల్లి కొడితే లోపలేయాలి, ఆయన చెప్పిన పని చేయాలి. ఆయన తిట్టాడు కొట్టాడు మరో అని ఆడు ఏడుస్తూ ఉంటే ఆయన అక్కడే కూర్చోబెట్టి నువ్వు ఆయన బెల్లి కొట్టినప్పుడే వెళ్తూ ఉండని చెప్పి విచారణ అంటే ఎవడు ఇంకా నయ్యో వాళ్ళు కుర్రాలు కాబట్టి ధైర్యంగా కలిసి చెప్పారు. ఎవరైనా చెప్పగలుగుతారా? సో అందువల్ల మేమేం కోరాము, వారిని ఇక్కడి నుంచి ఎలాగో ఆయన ఇక్కడ రావట్లేదు విధులకి. ఆయన ఇక్కడ విధులకి రావట్లేదు, మీరే సాక్ష్యం. ఈ అన్ని ఛానల్స్ వాళ్ళు సాక్ష్యం. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఈ బిల్డింగ్లోకి ఆయన వచ్చి? ఇది ఆయన కార్యాలయం, అధికారిక కార్యాలయం లేదు. సో ఆయన ఇక్కడ రానప్పుడు ఎందుకు ఆయన ఇక్కడ ఆయన విధులను తప్పించి విచారణ చేయమంటారు? ఎస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో 5వ తరగతి చదువుతున్న రంజిత అనే బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన శ్రీనివాసులను ఉరితీయాలని బాలిక తల్లిదండ్రులు ప్రజా సంఘాలతో కలిసి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 4వ తారీఖున హత్య చేయబడిన 5వ తరగతి విద్యార్థిని రంజితను హతమార్చిన నిందితుడు శ్రీనివాస్ను గుర్తించడంలో త్వరితగతిన పురోగతి సాధించారన్నారు. అలాగే ఈ కేసులో పలు అనుమానాలు ఉన్నాయని లోతుగా దర్యాప్తు చేసి మిగతా నిందితులను కూడా శిక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి త్వరితగతిన నిందితుడిని ఉరితీయాలని వాళ్లకు డిమాండ్ చేశారు. అలాగే మంత్రి సుభాష్ పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుని తమకు ఎంతో సహకరించారన్నారు. నా బిడ్డ ఈ నెల 4వ తారీఖున రంజిత స్కూల్ తీసేసి చనిపోయిన రీతి మీ అందరికీ తెలుసండి. ఈ విషయంలో మన మంత్రి గారండి సుభాష్ గారు, వాళ్ళ నాన్నగారు నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారండి. నా బిడ్డ కేసును త్వరగా ఛేదించడానికి వాళ్ళు ఇచ్చిన సహాయ సహకారాలు బట్టి వారికి ఎంతో రుణపడి ఉంటానండి నేను. ఇంకా నా బిడ్డని పోలీసులు వారు కూడా ఎంతగానో వాళ్ళ సొంత బిడ్డలో చూసి త్వరగా కేసులు ఛేదించారండి. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారో, నా బిడ్డ, నా కుటుంబం ఎవరికైతే అన్యాయం చేసిందో ఎందుకో తెలియదు. ఎందుకైతే నా బిడ్డని పొట్టను పెట్టుకున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు యాక్చువల్గా ఇంకా పురోగతి చెందాలనేసి వాడు ఇంట్లోకి వెళ్ళి ఈ విధంగా వాడు చేసేదంటే ఈవెన్ నమ్మశక్యంగా లేని ఒక ఇదిగా వస్తుంది. మాతో ఉండి మా ఫ్యామిలీకి పరిచయం అయ్యే
వాడు డబ్బులు కావాలనేసి వాడికి ఫైనాన్షియల్ ఈఎంఐ కట్టాలని అది కట్టాలని ఇది అనేసి అంటున్నారు. కానీ మా ఎదురుగా వాళ్ళకి ఇంటర్వ్యూషన్ చేసి ఉంటుంది వేరేగా ఉందండి. కానీ తను వెళ్ళి పాపని కూడా తన దగ్గరగా ఉండేవాడు. కానీ వాడే ఈ విధంగా చేసేటంటే కూడా ఒక విధంగా నమ్మశక్యంగా లేని పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఇది ఒప్పుకున్నారా లేకపోతే ఎవరైనా ఒప్పించారా అది కూడా మాకు కావాల్సి ఉన్నదండి. ఈ దర్యాప్తులో ఇంకా పురోగతి చెందాలంటే ఇంకా బాగా దర్యాప్తు చేసి వీడైనా ఇంకా ఈ వెనకదలకి ఎవరైనా ఉన్నారా అనేది మాకు తెలియపరుస్తారని నేను ముగిస్తున్నాను సార్. ఇటువంటిది రిపీట్ కాకుండా ఉండాలంటే వాడికి మరణ శిక్ష చేయాలండి, ఉరి శిక్ష చేయాలి. కేసీ ఎవరైనా ఉన్నారని అంటే ఎవరైనా ఉన్నారని మీరు ఎవరికైనా మీకు ఏమన్నా మాకైతే అనుమానం లేదంటే వెళ్ళిన వెంటనే టీఎల్ శ్రీనివాసు చుండితో అమ్మాయిని ఉరేసి హత్య చేసి దాన్ని అనుమానాస్పదంగా చిత్రీకరించడం, ఈ ఘటనని పోలీసు వారు కూడా చాకచక్యంగా నిందితుడిని అదుపులో తీసుకుని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత నిందితుడు కూడా నేను ఈ హత్య చేశానని ఆయన చెప్పడం, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారేమో, ఇందులో వాళ్ళ పాత్ర ఉందేమో అని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మా ప్రజా సంఘాలుగా ఏదైతే 4వ తేదీన అమ్మాయిని హత్య చేశారో ఆ రోజున పీడిఎస్యు పిఓఎల్ రైతు కూలి సంఘాల అక్కడే ఉండే ఆ నైట్ అంతా ఆ ఉదయం 5వ తేదీని కూడా ఉండి ఆ రోజున కూడా పెద్ద ఎత్తున మేము పోరాటం చేయడం జరిగింది. ఇటువంటి ఘటనల్లో ఎవరైతే మహిళలు విద్యార్థుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ముక్కుపచ్చలారని సంటి తల్లి చిన్నపిల్ల ఒక అమాయకురాలు కనీసం రామచంద్రపురం ఎస్ఐ నాగేశ్వరరావు గారికి ప్రతి ఒక్కరికి ఎంటైర్ టీం అందరికీ కూడా ఒకసారి నేను ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యునిగా మృతురాలికి బాబాయిగా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి ఎంక్వైరీ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఎలా చేస్తున్నారు, కేసుని ఏమన్నా నీరుగార్చే పరిస్థితుల్లో ఉన్నారా, కేసును వేరే రకంగా మలచాలనుకుంటున్నారా అనేది ఎక్కడా కూడా తావు లేకుండా నిజాన్ని నిష్పక్షపాతంగా పెట్టడంలో డిఎస్పీ గారు ప్రత్యేకమైన పాత్ర పోషించారు. ఆయనకు సపోర్ట్గా సిఐ దొర్రాజు గారు కూడా ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించి ఈ కేసును కేవలం హత్య జరిగిన 5 రోజుల్లోనే ఛేదించి మాకు, మా కుటుంబానికి, సొసైటీకి ఒక నిజాన్ని నిగ్గు తెలిచారు. వన్స్ అగైన్ ఎంటైర్ టీంకి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే తదుపరిగా మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ అమలాపురం పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే హరీష్ మాధురి గారు కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆ రోజు 5వ తారీఖు నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలను ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం పట్టణంలోని జుమ్మా మసీద్ సెంటర్లో ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవాన్ని జరపడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా నేడు ఖమ్మం జామియా మసీద్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భారతదేశ జాతీయ విద్యా దినంగా ఆయన జన్మదినాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడము, ఆయనకు భారతరత్న ప్రదానం చేయడము, ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఆయన ఒక గొప్ప దార్శనికుడిగా, ఒక గొప్ప మానవతావాదిగా, గొప్ప త్యాగశీలిగా కోట్లాది రూపాయల ఆస్తులను స్వాతంత్ర పోరాటంలో చెల్లించి ఆనాడు మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ అడుగులు వేసి జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి ఎందరో మహానుభావుల సరసన పనిచేసి మన దేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేసిన గొప్ప వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. నేడు ప్రతి ఒక్క విద్యార్థులకు ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేస్తూ ముందు తరాలకు ఆయన స్ఫూర్తిదాయకంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం తరఫున ఆయన యొక్క కారు బాంబు అది ఆత్మహత్యాడి అనే వార్తలు వింటున్నాం. మరి ఏదైనా భారత సార్వభౌమత్వానికి భిన్నంగా ఈ ఆత్మహత్య జరగడం నిజంగా శోచనీయం. మరి ఈ సందర్భంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి రోజున వారికి చనిపోయినటువంటి కుటుంబాలకు నివాళి అర్పించడం నిజంగా దురదృష్టకరమైన సంఘటన అది.
మరి ఈరోజు ఈ కార్యక్రమంలో 2 ప్రోగ్రామ్స్, ఒకవైపు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యొక్క జయంతి సంతోషాలు జరుపుకున్న సందర్భంలో ఈ విషాదకరణ సంఘటన కూడా రావడం నిజంగా శోచనీయం. మరి ఖచ్చితంగా ఆగంతకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరినీ ఖచ్చితంగా ప్రభుత్వం ఈ దేశం కోసం ఎవరు పోరాడారు, ఎవరు ఎంత పోరాడారు, ఎంత కృషి చేస్తే మన దేశంలో మనమందరం స్వతంత్రంగా తిరగలుగుతున్నాం అనే విషయం కూడా మనం తెలుసుకోవాలనే చిన్న తపన. నేను మధ్యాహ్నము టీవీ చూస్తుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పొద్దున్నే చేసినట్టుంది కార్యక్రమం, కానీ నేను 12 గంటలకు ఆయన చిత్రపటానికి జన్మించిన తర్వాత ఆయన చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధులుగా ఆయన చాలా ఖ్యాతిగాంచారు. కుల మతాలకు అతీతంగా ఉండేందుకు చాలా ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఉర్దూ సాహిత్యం కానివ్వండి, తెలుగు సాహిత్యం కానివ్వండి, అనేక పుస్తకాలు ఆయన సమాజం కోసము పరితపిస్తూ రాయడం జరిగింది. ఆ పుస్తకాలు చాలా పుస్తకాలు ఉండడం జరిగింది. ఆజాద్ గారి యొక్క 137వ జయంతిని మనం జరుపుకుంటున్నాం. ఆయన స్వతంత్ర సమర యుద్ధంలో పాల్గొని 10 సంవత్సరాలు జైలులో ఉండి మళ్ళీ బయటికి వచ్చి తన సొంత డబ్బులతో ఈ భారతదేశానికి మొట్టమొదటి యూనివర్సిటీని అందించి విద్యని ప్రోత్సహించారు. అంతేకాకుండా మనము సాహితీ అకాడమీని కానీ, లలిత కళ అకాడమీని కానీ. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.